బ్రేకింగ్ న్యూస్ ఐఏఎస్ స్మితా సబర్వాల్కు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. గచ్చిబౌలి భూముల విషయంలో స్మితా సబర్వాల్ ఏఐ ఇమేజ్ ను రీపోస్ట్ చేశారు. ప్రొక్లేన్ల ముందు నెమలి జింకలు ఉన్నట్లుగా క్రియేట్ చేసిన ఇమేజ్ ను ఆమె రీపోర్ట్ చేశారు. అయితే ఈ విషయంలో పోలీసులు నోటీసులు జారీ చేయగా వాటిని ఆమె స్వీకరించలేదు. దీంతో మరోసారి ఆమెకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచేందుకు సిద్ధమయ్యారు పోలీసులు. మొదటి నోటీసులు ఈ నెల 11న జారీ చేయగా 15వ తేదీన విచారణకు హాజరవ్వాలని కోరారు. మార్చి 31న హాయ్ హైదరాబాద్ అనే ఎక్స్ హ్యాండిల్ ఈ పోస్టు పెట్టింది. ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉండి కూడా ఆ ఫోటోను రీపోస్ట్ చేశారు స్మితా సబర్వాల్. గచ్చిబౌలి భూములు హెచ్సియు కాదని ప్రభుత్వం ఇప్పటికే చెబుతోంది. అయినా సేవ్ హెచ్సియు అనే ట్యాగ్తో ఉన్న ఫోటోను స్మితా రీపోస్ట్ చేయడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి అనే దానిపై చర్చ జరుగుతోంది. ఇప్పుడు అదే విషయంలో క్లారిటీ ఇవ్వాలంటూ పోలీసులు నోటీసుల్లో కోరారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ జాయిన్ అవుతున్నారు లైవ్ లో. సాగర్, చూస్తున్నాం కదా, స్మితా సబర్వాల్ వివరణ ఇవ్వాలని చెప్తూ ఉన్నారు పోలీసులు. మరి వివరణ ఇవ్వకపోతే, క్లారిటీ కనుక ఇవ్వకపోతే ఏ విధంగా ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి? సౌమ్య, గచ్చిబౌలి భూముల అంశంపై నకిలీ ఏఐ జనరేటెడ్ ఫోటోలను రీపోస్ట్ చేసినటువంటి ట్విట్టర్ ఖాతాలో రీపోస్ట్ చేసిన ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్కు మరోసారి గచ్చిబౌలి పోలీసులు నోటీసులకు సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే 12వ తేదీన స్మితా సబర్వాల్కు నోటీసులు ఇవ్వడము, దాని నోటీసులను తిరస్కరించి అసలు ఎందుకు నోటీసులు ఇస్తున్నారు అంశంపైన పోలీసులను ఎదురు ప్రశ్నించడంతో యాక్చువల్లీ ఈ 15వ తేదీన విచారణకు హాజరు కావాలని చెప్పి 12వ తారీఖు ఇచ్చిన నోటీసులో పోలీసులు పేర్కొన్నారు. ఆమె నోటీసులు తీసుకోకుండా ఎదురు ప్రశ్నించడంతో పాటుగా విచారణకు కూడా హాజరు కాకపోవడంతో గచ్చిబౌలి పోలీసులు మరోసారి నోటీసులు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. మొదటిసారి నోటీసులకు తిరస్కరించడం, రెండోసారి నోటీసులు ఇచ్చినా కూడా ఆమె పట్టించుకోకపోతే మూడోసారి లేదా నాలుగోసారి కూడా మరోసారి నోటీసులు ఇచ్చి అనంతరం కూడా స్పందించకపోతే మాత్రం తదుపరి క్రిమినల్ చర్యలకు కూడా పోలీసులు సిద్ధమవుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ అంశం పైన గచ్చిబౌలికి సంబంధించినటువంటి భూముల అంశం పైన ప్రభుత్వం సీరియస్గా ఉండడం, నకిలీ ఏఐ జనరేట్ చేయడం వల్ల వ్యవస్థ పైన కూడా ప్రభావితం అవుతున్నట్లుగా కూడా కొన్ని సంచలన విషయాలు ఈ కేసులో వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే మనం చూడొచ్చు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి కొంత దిలీప్ సోషల్ మీడియా హ్యాండిల్ చేస్తున్నటువంటి క్రిషాంక్ పైన కూడా పోలీసులు కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేసి విచారణ చేస్తున్న ప్రసక్తి. దీంతో పాటుగా మరికొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు కూడా నోటీసులు ఇచ్చేందుకు కూడా గచ్చిబౌలి పోలీసు సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తుంది. కొంతమంది సెలబ్రిటీస్ అవి నకిలీవి ఏఐ జనరేటెడ్ అని తెలిసిన అనంతరం కూడా వాళ్ళు డిలీట్ చేస్తున్న పరిస్థితి. కానీ మార్చి 31న హాయ్ హైదరాబాద్ అనే ఒక ఫేక్ ఏఐ ఇమేజ్ని హాయ్ హైదరాబాద్ అనే ట్విట్టర్ హ్యాండిల్ అకౌంట్ ద్వారా ఈమె రీపోస్ట్ చేశారు స్మితా సబర్వాల్. దానికి సంబంధించిన పూర్తిస్థాయి ఆధారాలతో దీనిపైన వివరణ ఇవ్వాలంటూ పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. కానీ దీనిపైన ఆమె వివరణ ఇవ్వకపోగా ఆ ట్విట్టర్ అకౌంట్లో రీపోస్ట్ చేసిన దాన్ని కూడా అలాగే కొనసాగించింది. ఇప్పటికే సెలబ్రిటీలు కొంతమంది అది ఫేక్ ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ అని చెప్పి తెలిసి కొంతమంది డిలీట్ చేస్తున్నా కూడా ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ ఇంకా డిలీట్ చేయకపోవడం అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ అంశం పైన కొద్దిసేపటి క్రితమే మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. స్మితా సబర్వాల్ ఎందుకంటే ఫేక్ ఏఐ జనరేటెడ్ వీడియోలు, ఫోటోల ద్వారా వ్యవస్థలో ప్రభావితం అవుతున్న నేపథ్యంలో కొంతమంది ప్రేరేపించే విధంగా ఈ ఫోటోలు ఉండే నేపథ్యంలో వారిపైన చట్టపర ప్రకారం చర్యలు తీసుకుంటే ఇప్పటికే ప్రభుత్వం, పోలీస్ శాఖ కూడా దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. అందులో భాగంగానే ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ పైన కూడా చట్టపరంగానే ముందుకు వెళ్తామని చెప్పి మంత్రి క్లారిటీ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో మరోసారి మరి స్మితా సబర్వాల్కు నోటీసులు ఇచ్చిన అనంతరం ఎలాంటి పరిణామాలు ఉంటే ఆమె వివరణ ఇస్తుందా, ఇవ్వకపోతే పోలీసులు తదుపరి క్రిమినల్ చర్యలు కూడా సిద్ధమవుతారా అనేది మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సౌమ్య. రైట్ సాగర్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.